హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచీల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా మరో ఏ ఇతర కారణాలతోనో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవుల్లోకి వెళ్ళి అన్నలతో కలిసి వాళ్ళు కూడా అప్పట్లో జరుగుతున్న ఆగడాలపై పోరాటం చేశారు. వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే ప్రభుత్వాల కిందకు వచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించింది అన్న దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ విధంగా పనిచేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత వాళ్ళకున్న వ్యక్తిగత కారణాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో బయటికి వచ్చారు. ఆ విధంగా బయటకు వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ వరికొప్పుల మల్లన్న అలియాస్ బాలన్న. రాచకొండ దళం ఆలేర దళానికి దళ కమాండర్గా పనిచేసిన ఆయన గతంలో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద దాడి, అందులో తుపాకీలు తీసుకువెళ్ళడం దగ్గర నుండి వలిగొండలో రైల్వే స్టేషన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అన్ని ప్రాంతాల్లో జరిగిన బ్లాస్టింగ్లో ఆయన చాలా ప్రధాన పాత్ర పోషించారు. కానీ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన ఎందుకు బయటకు వచ్చారు, 2 సంవత్సరాల ఆయన దళంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, ప్రజలకి దానివల్ల ఎలాంటి లాభాలు వచ్చాయనే విషయాన్ని అన్ననే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. వరికొప్పల మల్లయ్య అలియాస్ బాలన్న. రాచకొండలో ఫస్ట్ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ అప్పుడు అటాక్ అప్పుడు మీ పేరు బాగా వినపడింది. తర్వాత వలిగొండలో ఏ జరిగిన రైల్వే స్టేషన్ బ్లాస్టింగ్ అవ్వచ్చు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఎక్కడ బ్లాస్టింగ్ అన్నా బాలన్న అలియాస్ మల్లయ్య 2 పేర్లు ఖచ్చితంగా వినిపించాయి. ఆ గుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్, అందులో తుపాకీలు తీసుకొని ఏ విధంగా మీరు వెళ్ళారు? అక్కడ వెళ్తున్నప్పుడు ముందేమో రెక్కి వేశారా, లేదు సడన్గా అనుకున్న ప్లాన్ అది? దాని గురించి చెప్తూ దానికి చెప్పే ముందు ఒకసారి బాలన్న యొక్క కుటుంబ నేపథ్యం, ఎందుకు అడవి వైపు అడుగులేసారు ఒకసారి చెప్పండి. అన్న, మాది రైతు కుటుంబం. నేను ఒక 10th క్లాసు మన హాస్టల్లో చదివిన. పెద్దకాపట్టి మా సంఘం, గ్రామం సంఘం, ఒలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. 10th దాకా ఒలిగొండ మన పెద్దకాపట్టి హాస్టల్ చదువుకున్నాం. అక్కడ వేసవి సెలవులు వచ్చేసినాయి. మరి బ్రదర్స్ అక్కడ మన నర్మేట మండలం అక్కడ పనికి పోయారు. అక్కడికి మనం వేసవి ఉన్నది కాబట్టి సెలవులు కానీ నేను అక్కడికి పోయేసి అక్కడ పోయిన కొన్ని రోజుల తర్వాత మనకు అక్కడ నర్మేట దళం, అక్కడ బొమ్మాకూరు గ్రామం, నర్మేట మండలం, అక్కడ నరసింహులు అనే అతను మనకు పరిచయం ఏర్పడ్డాడు. ఒక 2-3 నెలలు అక్కడ ఉండి నేను అంటే సెలవులకు వచ్చిన పరిచయం. ఆయన రోజు సాయంత్రం మనం తీసుకుపోయేది. అన్న గీడదాకా పోదాంరా అంటే, అన్న ఏడికి అనేది అంటే మేము పోయేవరకల్లా అక్కడ ఒకసారి ఒకరిని, తర్వాత మొత్తం దళాన్ని మొత్తం పరిచయం చేయించు. అప్పుడు బాలన్న కమాండర్, బాలన్న అని అక్కడ కమాండర్ ఉన్నాడు. అట్లా గత ఒక 6 మాసాల దాకా గడిచిన తర్వాత మళ్ళీ నేను కాలేజ్ చేద్దామని మన సొంత గ్రామానికి వెళ్ళి వచ్చిన. ఆ మధ్యలోనే మనకు 89లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయి ఇంటి దగ్గరనే ఉన్నా. 89లో మ్యారేజ్ అయింది. మనకు అప్పటికి 91లో ఇవి సంఘాలు, రైతు కూలి సంఘాలు. అప్పుడు మన ఏరియాలో దళాలు లేవు. రైతు కూలి సంఘాలు 1+1 రావడం జరిగింది. దళాలు రైతు కూలి సంఘాలు 1+1గా ఏర్పడి రైతు కూలి సంఘాల లెక్క విలేజ్లోకి వచ్చేసారు. విలేజ్లోకి వచ్చేసినప్పుడు మేము మమ్మల్ని మా దగ్గరికి వచ్చి. అండ్ ఎందుకన్నా అటువైపు మీరు వెళ్ళారు? అసలు చదువుకుంటారు కదా, 10th క్లాస్ వరకు హాస్టల్ చదివారు, ఇంటర్మీడియట్ రాకుండా చదువుకోకుండా ఎందుకు అటువైపు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అటువైపు వెళ్ళారు అంటే, ఇప్పుడు మనం అక్కడ వరంగల్ ఏరియాలో కొన్ని మనం చూసినాం. అక్కడ శ్రీపతిపల్లి, తరిగొప్పల, వెల్దండ, బచ్చన్నపేట, అక్కడ దొరల పాలన ఎక్కువ ఉన్నది. వెట్టి చాకిరి చేయించుకుని జీతగాళ్లకు ఎప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయల కిందకి ఒక 5-6 సంవత్సరాలు పని చేయించుకుంటోళ్ళు. చదువుకున్న 10th క్లాస్ వరకు హాస్టల్లో ఉన్నారు, చదువుకుని వచ్చారు, ఇంటర్మీడియట్ వెళ్ళి లేదంటే పెళ్లి చేసుకున్నారు, స్థిరపడకుండా అటువైపు ఎందుకు వెళ్ళాల్సింది? అంటే మీరు చెప్తున్నాడు వరంగల్లో దొరల ప్రభావం. వరంగల్లో మీ దొరల ప్రభావం ఉంది కానీ మీ ఊర్లో లేదు కదా. మా ఊళ్ళో ల్యాండ్ ప్రభావం, పంచాయతీలు ఒకటి అంటే కబ్జాలు చేసుకోవడం, ఇప్పుడు అమాయకులు రైతులను వేధించి భూములు కబ్జాలు చేసుకోవడం, ఒకటి పంచాయతీలు పెట్టి వాళ్ళని అలా చేసాం. రాజకీయ కక్షలతోటి వీళ్ళని వేధించడం ద్వారా మనకేమనిపించింది అంటే, అన్నలతోటి ఇప్పుడు దాంట్లో పోతే బాగా జరుగుతుంది కదా,
అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, మరి వీళ్ళకి ఎక్కడిది అన్న దాంతో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము అందులో పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. ఎప్పుడు వెళ్ళారు, ఏ సంవత్సరం? మేము టోటల్గానే అంటే అన్న ఇప్పుడు 90కి ఇక్కడికి వచ్చేసాము, రైతు కూలి సంఘాలలో చేసేసినాము. 93 ఉపదళ కమాండర్గా పనిచేసినాము. 93, 94 మధ్యన ఉపదళ కమాండర్ 1+1. అప్పుడు దళాలు మనకు ఎక్కువ లేవు, ఒకటే దళం ఉన్నది, 8 మంది 9 మంది తోటి తిరిగేవారు. అట్లా గురించి ఉపదళ కమాండర్ వేసి మనల్ని ఏరియా మొత్తం చూసుకో. మీకు ఎవరైనా బాధ్యులు అప్పుడు? మాకు బాధ్యులు గోపన్న వాళ్ళకు విజయక్క వాళ్ళ మిస్సెస్. ఎప్పుడు అజ్ఞాతులకు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు మీరు? ఫస్ట్ మీకు డ్యూటీ ఏమి ఇచ్చారు వాళ్ళు? మాకు డ్యూటీ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళు ఒక నెలకు 15 రోజులకు ఒకసారి వచ్చేది దళము. ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క ఊరు తిరుగుకుంటా వాళ్ళ బాధలు, రైతుల ఏం బాధలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, రైతు కూలీలను కలిసి మనం రిపోర్ట్ తీసుకుపోయి టోటల్గా సేకరించేది. దళం మీట్ అయినప్పుడు మళ్ళీ మనం ఫలాని ఊళ్ళో ఇది ఈ పరిస్థితి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి అన్న, ఇది పరిస్థితి ఫలాని వాళ్ళు ఇది ఉంది అనేది వాళ్ళని సంఘాలను పోగు చేసి ఐక్యతాటిగా తెచ్చి మళ్ళీ దళం కలిసినప్పుడు వాళ్ళ అందరిని పిలిపించి మాట్లాడిపించేది. ఓకే, అంటే మీరు సేకరించిన సమాచారాన్ని దళంకి ఇచ్చి దళం ద్వారా సమస్య పరిష్కారం. ఆ విధంగా మీరు చేసిన గ్రామాల్లో మీరు గుర్తించిన సమస్యలు పరిష్కారం అయిన ఒకటి రెండు చెప్పండి. మేము గుర్తించిన పరిష్కారం మార్గాలంటే సంఘంలోనే భూములకు బాటలు లేవు, బావుల కాడికి బాటలు లేకుంటే దాన్ని మనం బాటలు క్లియర్ చేసి పొలాల కాడికి బాట ఒక 5 గజాల దాంతో పరిష్కారం చేసిన సంఘటనలు ఉన్నాయి. వేరే ఊళ్ళలో పక్క ఊళ్ళలో కూడా భూముల్లో గొడవలు ఉంటే ఒక పెత్తందారి గుంజుకుంటుంటే వాళ్ళని కుసబెట్టి మాట్లాడి నీది కాదు కదా భూమి, మరి వాళ్ళ పేరున్నది వాళ్ళకే ఉండాలని అటువంటి సమస్యలు కొన్ని భూముల విషయంలో పరిష్కరించడం జరిగింది. ఇంకా కుటుంబ నేపథ్యంలో అంటే కొన్ని రాజకీయ కక్షలతోటి వాళ్ళు బలవంతులు ఇప్పుడు రాజకీయంగా చిన్నోళ్ళని ఎదగనియకుండా ఉండి వాళ్ళని దాన్ని అరాచకంగా చేస్తే పిలిచి మందలించడం. ఏ గ్రామంలో? సంఘంలో ఓర్కడ్ పెళ్లి. మీరు దళంకి వెళ్ళారు, చేరారు, చేస్తున్నారు. అమ్మా నాన్న ఒప్పుకున్నారా? మరి అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళు ఎవరిని తీసుకొస్తున్నావు, ఏంది ఎంతో మంది వస్తారు అనేది వాళ్ళకు నక్సలెట్లు అనేది వీళ్ళు అనేది ఇంకా పూర్తిగా తెలియదు. అమ్మ నాన్న ఉన్నప్పుడే మన ఇంటికి వచ్చి షెల్టర్ ఇచ్చి అందులో ఉండేది. అప్పటికి 10 మంది 10-12 మంది దళము. పెళ్ళైంది కదా అప్పటికి? మీరు ఒప్పుకుందా? ఏమైనా ఒప్పుకున్నది పూర్తిగా. అప్పటి నుంచి వాళ్ళు నేను బయటికి వెళ్ళి కేసులు అయ్యేదాకా కూడా మొత్తం సహకరించి దళాలకు మంచిగా ఉండేది. అక్కలకు మరి తుపాకీ ఎప్పుడు మీకు ఇచ్చారు? ఎప్పుడు ఎలా నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకున్నారు? తుపాకీ మాకు ఉపదళ కమాండర్ ఉన్నప్పుడే మనకు ఒక ఇది ఇచ్చేది, తపంచ, గ్రైనేడ్స్. ఆ తర్వాత మనకు ఎక్కడ నేర్పారు అవన్నీ? అక్కడ మన ఇది ఆలేరు, ఆత్మకూరు, మూటకొండూరు. మీరు గ్రామాల్లో తిరగడం, సమస్యలు తెలుసుకోవడం, దళంకి ఇవ్వడం, వాళ్ళ ద్వారా పరిష్కారం చేశారు, అదే కదా? అంటే గ్రామాల్లో మంచి వాతావరణం తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ మీద దాడులు, ఒలగొండలో రైల్వే స్టేషన్ మీద దాడులు అవి చేయాలని ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పితే చేశారు? అవి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే మన కామ్రేడ్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మరి దేశవ్యాప్తంగా తెలవాలి కాబట్టి అప్పుడు ఫోన్లు ఇవి లేవు కదా. దానికి నిరసనంగా మా దళము వాళ్ళు చెప్తే, అన్న ఇది మన వాళ్ళు ఇట్లా ఎన్కౌంటర్ చేసింది, దానికి నిరసనంగా ఈ కార్యక్రమం చేయాలండి. దానిలో భాగంగానే అంటే ఒక దాడికి వెనక ఒక ఎన్కౌంటర్ ఉంటుంది. అది మీ ఫస్ట్ దాడి ఎక్కడ చేశారు? ఫస్ట్ దాడి ఇక్కడ మన వీరవల్లి. ఏం చేశారు? మైక్రో స్టేషన్ బ్లాస్ట్ చేశారు. అంటే ఎవరు ఎన్కౌంటర్ అయితే వీరవల్లి చేశారు? అప్పుడు ఐలన్ అని ఉండే ఆయన ఎన్కౌంటర్ నిరసనగా చేశారు. మరి మీకు మందు పాత్రలు అవన్నీ ఎవరు ఇచ్చారండి? మందు పాత్రలు అన్ని మన దళమే సమకూర్చేది. అలా విధంగా వలిగొండలో ఎన్ని చేశారండి? వలిగొండ రైల్వే స్టేషన్, గెస్ట్ హౌస్ మాధవరెడ్డి గెస్ట్ హౌస్, ఒక బస్సు. అంటే మీరు 1+1 ఇంకెవరు ఉండేవారు? 1+1 రైతు కూలి సంఘం. ఎట్లు మీకు చేసిన దాడిలో మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి. రైల్వే స్టేషన్, మాధవరెడ్డి గారి గెస్ట్ హౌస్.
మాధవరెడ్డి గారిది. ఎందుకు? ఆయన హోమ్ మినిస్టర్ కదా, పక్కనే వాళ్ళ ఊరు 2 కిలోమీటర్లది. దానికి పోలీసు టీడీపీ ప్రభుత్వం అప్పుడు, మనం అంటే ఒక పక్క ఊరు కాబట్టి ఈయన ఎట్లయినా పట్టుకోవాలి అనేది పోలీసు మొత్తం టోటల్గా అప్పుడు డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ మద్దిపాటి శ్రీనివాసరావు వాళ్ళు బాగా అది చేసేది భువనగిరి ఏరియాలలో. అంటే ప్రభుత్వానికి కంట్లో పడాలని మీరు మాధవరెడ్డి గారికి గెస్ట్ హౌస్ ప్రభుత్వానికంటే అప్పటికే నిర్బంధం పెరిగింది. మనం రైతు కూలి చేసేటప్పుడు, ఉప కమాండర్ చేసేటప్పుడే టోటల్గా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యేది, మన ఇంటికి వచ్చిపోయేది. తీవ్ర నిర్బంధం 94-95లో ఇక ఉండలేని పరిస్థితి. అప్పుడు ఉండలేని పరిస్థితి దళంతో మనం మాట్లాడి అన్న పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి అనే దాని మీద వాళ్ళు ఒక షెల్టరు, చిన్న పిల్లలు, ఇప్పుడు వీళ్ళు 3 2 బాబులు 1 అమ్మాయి అన్నప్పుడు కొన్ని రోజులు బాగా అయిపోయింది. అన్న ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, కొన్ని రోజులు డెన్నులో ఉంచుతామని అన్నారు. డెన్నులో అక్కడ మన చందర్ నగర్, బిహెచ్ఎల్ చందర్ నగర్ అక్కడ ఉంచే వరకల్లా కూడా అక్కడ కూడా వీళ్ళు కనిపెట్టి అక్కడికి రావడం జరిగింది. మా మిసెస్ చూసి బాబుని తీసుకొని బయట షాపుకి పోతుంటే వాళ్ళు వచ్చి నిఘా పెడితే ఈమె చూసింది కదా వాళ్ళని ఎప్పుడు ఇంటికి వచ్చి తోళ్ళని, అట్లా చూసి ఇట్లా పోలీసులు ఇన్ఫార్మ్గా డ్రెస్ లేకుండా సివిల్ డ్రెస్సులు వస్తారు, మరి ఇట్లా ఎప్పుడో దాడి చేసి ఏదో అరెస్ట్ తీసుకుపోతారన్న దాని మీద అక్కడికి వెళ్ళి క్యాంప్ మార్చి దళానికి ఏపేటుండే. అన్న ఇది పరిస్థితి అంటే మళ్ళీ ఇక్కడికి సిటీ ఎల్బీ నగర్ ఏరియాలో ఇక్కడ షెల్టర్ తీసుకున్నాం. అంటే చందానగర్ నుంచి ఎల్బీ నగర్. చందానగర్ ఎక్కడ ఉండేవారు? చందనగర్ శాంతినగర్ లో. అంటే కవర్ ఏంటి? ఏమో కోరియరు, ఏపీట్లు కదా. అక్కడ ఏమని చెప్పి అది తీసుకున్నారు ఇల్లు? మేము ఇక ఇట్లా కూలి చేసుకుంటాము, డ్రైవర్ చేసుకుంటాము అన్న ఆలోచనతో తీసుకున్నాం. అంటే పని ఏమో డ్రైవరు. సరే, అక్కడి నుంచి వచ్చారు. రైల్వే స్టేషన్ పేల్చాలని ఎందుకు అనుకున్నారు? ఎలా చేశారు? ఎన్ని గంటలు చేశారు? రైల్వే స్టేషన్ అక్కడ మనకు ఎన్కౌంటర్ అయింది. దానికి నిరసనగానే మనం పేల్చాలని ఒక దానితో దళ సభ్యులు మేము కలిసి. ఎన్ని గంటలకు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? మేము నైట్ 4. అక్కడ మరి స్టేషన్ మాస్టర్ గారు అందరు ఉంటారు కదండి. స్టేషన్ మాస్టర్ గారికి చెప్పాము ఫలానా సో మేము అదే అనేది, దాని నిరసనంగా మీరేం భయపడకూరి, మేము అది చేయం మాకు కావాల్సింది ఏదని అంటే వాళ్ళు కూడా సహకరించారు. అంటే ఫస్ట్ స్టేషన్ మాస్టర్ పేర్చారా, సిగ్నల్ రూమ్ పేర్చారు? సిగ్నల్ రూమ్ వేలుస్తున్నాయి కదా, అన్ని సిగ్నల్ ఉండి వీళ్ళు అది బంద్ మీరు సిగ్నల్ పేల్చారు, సిగ్నల్ రూమ్ పేర్చారు. సిగ్నల్ ఆగిపోయి ట్రైన్లు ఎక్కడెక్కడికి ఆగిపోతాయి కదా, మరి మిగతా ట్రైన్లు గుర్తుకుంటాయి కదా, అక్కడ ప్రమాదం జరుగుతుంది కదా. వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు కదా సార్, స్టేషన్ మాస్టర్ ఉన్నాడు కదా, వాళ్ళు ఏమంటే ఇంటిమేషన్ ఇస్తారు కదా. ఎంతసేపు పట్టిందండి? అది ఒక 40 నిమిషాలు. 40 నిమిషాలు బ్లాస్ట్ అయిపోయింది, వెళ్ళిపోయారు. సంఘటన జరిగిన తర్వాత కూడా ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు, పోలీసులు వస్తున్నారు లేదా అని తెలుసుకోవడానికి మళ్ళీ మారువేషాల్లో వచ్చి చూస్తుంటారా? నిజమైనది అంటే మనం దళ సభ్యులేముగా మన మిలిటరీని మనం అక్కడ రైతులు పక్క ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళని మనం పంపిస్తుంటాం. ఎక్కడ ఏం జరిగింది, ఎవరు వస్తారు ఏందని అంటే వాళ్ళు పూర్తిగా పోయి సేకరించి మళ్ళీ మనకు టైం ఉన్నప్పుడు ఏపీటీ వాళ్ళ ఊళ్ళలో పోయినప్పుడు ఏపీటీ ఉన్నప్పుడు అన్న ఇది పరిస్థితి ఇట్లా అయింది, ఇంతమంది పోలీసులు వచ్చారని మనకు సమాచారం ఇస్తుంది. మీరు ప్లాస్టింగ్లు అందరూ చేసుకొస్తున్నారు ఈ పరంపరలో. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ దాటి ఎందుకు చేయాలనుకున్నారు? ఎలా చేశారంటే ఒక్క రోజులో అయ్యేదా లేదా ముందే రెక్కి వేశారా? యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కావాల్సింది ఆయుధాలు మనకు. అదొక 2 నెలలు రిహార్సల్, టోటల్గా 2 నెలలు. అప్పుడు మా జిల్లా కార్యదర్శి గారు కిరణ్ కుమార్, మల్లన్న, రమణారెడ్డి, మహేందర్, సాగర్, రాచకొండ, అందులో భాగంగా మనకు పటేల్ సుధాకర్ రెడ్డి కూడా మనకు అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆర్కే ఉన్నాడు మయమటి. ఇది జరిగే ముందు 1 నెల మన ఆర్కే గారు ఉన్నారు. పెద్ద మనిషి కదా, ఎవరు ఇక అతను ఫస్ట్ ఉదయం లేచి ఒక తాన్నే కూర్చునేది, ఉదయం లేచి ఒకడే ఒక దగ్గర కూర్చునేది. ఇక్కడ పోలీస్ దగ్గర మనం బయట దళాలల్లా ఒక మనకు ఇది జరిగే 1 నెల ముందు అన్న వచ్చేసిండు మా దగ్గరికి. అన్న అప్పుడు మీ మా దళంలో తిరుగుతుండు. ఎక్కడ మీ ప్రాంతం? ఆలేరు
ఆలేరు ఏరియా, ఎక్కడ గుట్టల్లోనా? ఆ గుట్టలనే విలేజ్లలో కూడా, విలేజ్లో కూడా తిరుగుతున్నాడు. ఎవరో పెద్ద మన అన్న నాయకుడు ఉన్నాడు అనేది మనకు కూడా అర్థమైంది. అక్కడ కూర్చుంటే మనం క్లాసులలో ఏమైనా తెలియని మళ్ళీ అన్న వచ్చి మనకు చెప్పేది. అట్లా 1-2 నెలలు రిహార్సల్. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కసారి మీరు వెళ్ళారు రిహార్సల్కి? మేమే వెళ్ళాం. మీ పాత్ర ఏంటి అక్కడ? మా పాత్ర ఏంటంటే ఆ టైంకు ఎవరుండ్రు 4-4:30కు చూసి వస్తాను. ఒక రైతులాగా వేరే సివిల్ డ్రెస్ వేసుకొని ఎట్లున్న ఆ 4-4:30కు. ఎందుకు ఆ టైం ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు? మనోళ్ళు ఎంతమంది పోయినా కూడా ఆ టైంకి వాళ్ళు బయటికి పోయి ఈ షాపులల్లా ఇంకో ఉండేది ఒక 2-3 అక్కడ. ఒక సెంట్రీ కూడా అంత పగడబందిగా, ఒక సెంట్రీ, ఒక లోపల ఇంకొకరు అట్లా ఉండే. సాయంత్రం 4 ఫోర్స్ ఉండదు. దాన్ని మనం అట్లా ఒక 2 నెలలు రిహార్సల్ అట్లా చేసి, మనం ముఖ్యంగా ఆయుధాలు లేవు, దళాలు ఎక్కువ మూవ్మెంట్ అయిపోయినది. ఆయుధాలు అప్పట్లో ఇప్పుడు మధ్యలో లేక లేవు కదా. ఆయుధాలు మన పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, ఆయుధాలు తెచ్చుకోవాలి. అప్పటికి సిఐ రూము, ఎస్ఐ రూము, ఈ పోలీస్ బ్యాచ్ 3 ఫైనల్ చేసుకున్నాం. 3 ఫైనల్ చేసుకున్న తర్వాత ఒక లారీ తీసుకున్నాం. లారీ మేము ఇక్కడికి వెళ్ళి భువనగిరి అక్కడ మగ్దుంపల్లికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసినాం. లారీ ఒక దగ్గరికి వచ్చేసింది. 4-4:30 ప్రాంతం లారీ ఎక్కేసినాం, కవర్ వేసేసినాం. ఎంతమంది లారీలో? మేము రాచకొండ 7-8 మంది, మేము 15 మంది ఆలేరుదాలు, 22 మంది మొత్తం టోటల్గా 22 మంది మనం ఎక్కేసినాం. ఎక్కేసి లారీ తీసుకొని వచ్చేసినాం. లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందే ఆపినాం. కవర్ మీదకి వేసేసి టకాటక ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం సిఐ రూమ్లో కొంతమంది, పైలట్ టీం, ఎస్ఐ రూమ్లో కొంతమంది, మెయిన్ పోలీస్ స్టేషన్ కొంతమంది. ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఎవరు మీ దగ్గర ఫస్ట్? ఎవరు మా దగ్గర ఫస్ట్? కిరణ్ కుమార్. మేము ఒక దాంట్లో పోయినాం. మేము, కిరణ్ కుమారు, సాగరు ఒక దాంట్లోకు, మల్లన్న, మహేందరు ఇంకో దాంట్లో, మిగతా దళ సభ్యులు ఇంకో దాంట్లో. 3 డివైడ్గా అయ్యి ముక్కమ్మడిగా దాడి చేయడం. దాడి చేసి అక్కడ అంటే పోలీసులు మరి ఫైర్ ఓపెన్ చేయలేదా? పోలీసు వాళ్ళు చేసిర్రు, అంత లేరు, అలర్ట్గా లేరు. వాళ్ళు చేసే మూవ్మెంట్ అప్పుడే మన ఫైరే ఫుల్ ఓపెన్ అయిపోయింది. చనిపోయినట్టున్నారు కదా? ఒక ఆయన చనిపోయిండు, ఇంకో అతను బయట సివిల్ వ్యక్తి అట మిర్యాలగూడెం. మనకు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు అని అనుకున్నాం, బయట వ్యక్తి అనేది అనుకోలే. ఆ స్పాట్లో అతను కూడా చనిపోయాడు. ఆయుధాలు దాదాపు ఒక 20-25 వెపన్స్ దొరికాయి. ఇవి సింగిల్ బౌల్, 303 డబుల్ బౌల్, AK-47 దొరకలేదు. AK-47 దొరకలేదు. ఇవి తీసుకొని వచ్చేసినాం. బుల్లెట్స్ మొత్తం టోటల్ అందులో ఉంటుంది కదా సెల్ల, అవి అన్నీ తీసుకొని వచ్చేసి లారీ ఎక్కేసేసినాం. లారీ ఎక్కేసి నినాదాలు చేసుకుంటా లారీ. అంతకుముందు ఇక్కడ రాగిరికి వెళ్ళి ఒక వంతెన ఉన్నది చిన్నది. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడికి ఒకరు అంతా వంతెన బ్లాస్టింగ్ చేసేసారు. అక్కడ రాకపోకలు బంద్ అయినాయి. రాగిరి అక్కడ మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినామో, ఇక్కడికి వచ్చిన ఆ టైంలో అక్కడ బ్లాస్ట్. పోలీసులు రాకుండా ఓకే చేసుకున్నాం. వితిన్ ఒక పావు గంట టైంలోనే ఈ టోటల్గా చేసేసుకుని ఎమ్మటే వెపన్స్ ఎక్కేసుకొని లారీ ఎక్కేసినాం. రాళ్ళ జనగాం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఫుల్ వర్షాలు అప్పుడు, మోసి దాటని పరిస్థితి, దాంట్లోనే ఎక్కేసినాం. అంటే మరి భువనగిరికి రాలే మీరు? భువనగిరికి రాలే. ఈ రూట్లో పాతగుట్ట నరసింహస్వామి ఈ రూట్లో వెళ్ళినాం. ఈ రూట్లో వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అప్పటికే డ్రైవర్ సేక్ అయిపోయాడు, లారీ డ్రైవర్. ఇటు తీసుకుపోయారు కల్లా బురదల లారీ ఆగిపోయింది, స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ కాకుండా దిగేసి నడుచుకుంటా ఇట్లా మన బొమ్మాయిపల్లి ఆ రూట్లో వెళ్ళిపోయినాం. మాకు ఏంటంటే అప్పటికి మాకు ఒక రోడ్లో ఒక డీసీఎం ఉండాలి. ఈ లారీ చక్కగా పోతే ఆ డీసీఎం ఎక్కి ఇట్లా అబ్దుల్లాపూర్ మెట్టు ఈ విధంగా మూసి దాటనిస్తలేదు కదా, అట్లా వెళ్ళి రాచకొండకి వెళ్ళిపోవాలనేది ప్లాన్. అక్కడికి లారీ డిస్టర్బ్ అయింది కాబట్టి నడుచుకుంటా అక్కడ పోయినాం. ఇది భీమ్నగర్ ఏరియాలో ఒక గ్రామంలో మధుపల్లి, అక్కడ షెల్టర్ తీసుకుని వాగు ఫుల్ చిన్నేరు వస్తుంది, దాటరాని పరిస్థితి. అక్కడ ఆ రోజు అక్కడంతా అక్కడనే ఉన్నాము. ఉండి తెల్లారిపోవాలి, ఎట్లా పోవాలి ఇది మిస్ అయింది. ఏందనేది దళ కమాండర్
మేము అందరం కలిసి టోటల్గా ఊర్లోకి వెళ్ళినాం. ఊర్లో ఒక ట్రాక్టర్, రైతులు అప్పుడు వ్యవసాయం ఆనకాలం, దునకాలు ఫుల్ సీజన్ ఉంది. ఒక ట్రాక్టర్ కూడా దొరకలేదు, గత్యంతరం లేదు. చాలా మందిని అడిగినాం, రామా అన్నట్టు. ఆఖరికి ఇద్దరం పోయి ఒక అతన్ని రెడ్డిని ట్రాక్టర్ రామంటే, నాకు నా దునకాలు ఉన్నాయి, ఇట్లా మేము సోన్స్ అది ఇది అన్నా కానీ ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. ఆ ట్రాక్టర్లో సాయంత్రం 7 గంటలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లో 7 గంటలకు వెళ్ళి మగ్దుంపల్లి అక్కడ పోతుంటే చిన్న బ్రిడ్జి ఉంటుంది ఒకటి, కల్వెట్ లెక్క. అది దాటి పోయిన కొద్దిసేపటికి మన లోపటున్న, నేను బానోటి మీద ఉన్నా, మల్లన్న శ్యామల వెంకటేశ్వర అని ఇతల సైడ్ ఉండు, కిరణ్ కుమార్ అన్న గిట్ట లోపట్నే ఉన్నాడు. దాడిపోయే వరకల్లా మన వాళ్ళు ఉండి, అన్న కొద్దిగా ఆపూరి, వెపన్స్ కొంచెం టైట్ అవుతుంది, మంది చదువుకుందామని జనరల్ కూబింగ్ అక్కడికి వెళ్ళి వెనకకి వెళ్ళి వాళ్ళు జనరల్ కూబింగ్లోనే వస్తారు. మగ్దుంపల్లి ఆ రోడ్డులో ఆపినాం కదా. కామ్రేడ్ అని మన వాళ్ళు కొంచెం ఇది అవపడకుండా కొంచెం బ్యాటరీ లెక్క వేసేసారు లోపట. అతడు ఎమ్మటే గోరీలు ఉన్నాయి, దాన్ని పడుకొని ట్రాల్కి ఫైర్ చేయడం జరిగింది జనరల్ కూబింగ్. అక్కడ కూబింగ్ ఆల్రెడీ ఉన్నారు కదా, చింతమనేని శ్రీనివాస్ పార్టీ ఒకటి ఉంది కదా. లేదు, ఆ జనరల్ కూబింగ్ తోటి వీళ్ళు దక్షిణ తెలంగాణ ఇక్కడ మన దుబ్బాక దళం ఇక్కడి వాళ్ళు అని అనుకున్నారు వాళ్ళు. ఓహో, ఈ రాచకొండ అనుకోలేదు, ఆలేరు రాచకొండ అనుకోలేదు, దుబ్బాక ఇక్కడికి వెళ్ళి వచ్చారు అనేది వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టారు. ఎవరు? పోలీసు వాళ్ళు. టోటల్ గా ఈ దళాలు కావు అనేది. అక్కడికి వచ్చే వరకల్లా ఆగిపోయే వరకల్లా వాళ్ళు జనరల్ కూబింగ్ అక్కడికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళు జనరల్ గా వచ్చేస్తారు, రోడ్డు దగ్గరికి వచ్చేసారు. మాది ట్రాక్టర్ ఆగిపోయింది. ఆగిపోయిన క్రమంలో వాళ్ళు ఏమంటే ఇక్కడ కామ్రేడ్ అనగానే ఏమంటే ట్రాల్కి ఫైర్ చేయడం జరిగింది. అంటే కామ్రేడ్ అనే పదం వాళ్ళకి వినబడ్డది, టార్చ్ కూడా వినబడ్డది. టార్చ్ కొట్టినాం, కామ్రేడ్ అనకపోయింటే వాళ్ళు కలిసేది కాదు అనగానే ఫైర్ చేశారు. ఫైర్ చేయగానే మేము ఫైర్ చేసేసినాం. ఫైర్ చేయగానే లోపల ఉన్న కిరణ్ కుమార్ అన్న AK-47 పెట్టి ఫైర్ చేసేసినాం. ఫైర్ చేసిన మ్యాగజిన్ స్టక్ అయిపోయింది. స్టక్ కాగానే ఎమ్మటే వంగి మ్యాగజిన్ తీసి ఇంకో మ్యాగజిన్ పెట్టి ఇట్లా ఫైర్ చేయమని ఎమ్మటే వచ్చి తోట కడదాలి స్పాట్లో అవుట్ అయిపోయి అదే అయిపోయింది. అందులో ఉన్న ఇంకో ఇబ్రాంపట్నం ఒక మిలిటరీ అతను అయ్యిండు. మేము ఫైర్ చేసుకుంటాం, ఫైర్ కొద్దిసేపు చాలాసేపు కొట్లాడినాం, అర్ధగంట సేపు ఫైర్ చేసుకుంటున్నాము. ఫైర్ చేసిన కూడా మళ్ళీ ఎక్కి చూసే వరకల్లా అన్న చనిపోయిన ఆ చోట పోయినాక మళ్ళీ AK-47 ఉంది. ఫైర్ చేసుకుంటూ అన్న దగ్గర AK-47 అక్కడికి వెళ్ళి వచ్చిన కొన్ని ఆయుధాలు అన్నీ ఏమి తీసుకుపోలేదు, కొన్ని ఆయుధాలు తీసుకొని మేము వెళ్ళిపోయినాం. ఎటు అంటే ఇప్పుడు మనకు AP ఉంటుంది ముందుగా, అతనే కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు, కొంతమంది ఒక దిక్కు వెళ్ళిపోయారు. అంటే 12 మంది ఉన్నారు ట్రాక్టర్లో. 12 మంది ఏం లేదు, మేము 22 మంది ట్రాక్టర్లో 20 మంది లోపల ఉన్నారు, మేమిద్దరం బయట ఉన్నాం బానోట్ల మీద. ఎంతమంది చనిపోయారు? 2 చనిపోయారు. 20 మంది 20 సేఫ్ అయ్యారు. ఆయుధాలు తీసుకుపోయారు, మన సొంతం ఆయుధాలు తీసుకున్నాం. కొన్ని గుట్టకాడికి వెళ్ళి 22 వచ్చిన ఆయుధాలల్లో ఒక 6-7 ఆయుధాలు తీసుకొని వెళ్ళిపోయారు. మిగతా వదిలిపెట్టారు. అందరూ కూడా డిస్పైట్ అయిన కొద్ది రోజులకు ఎక్కడెక్కడ కలవాలంటే రాచకొండ మేమంతా మళ్ళీ కలిసే వరకల్లా ఒక 15-20 రోజులు అయింది. అబ్బా, మరి అన్ని 15 రోజులు ఏం చేశారు? మరి భోజనం అదేలా? నా తోటిగా ఇంకో కామ్రేడ్ వచ్చినండి, మేమిద్దరం ఒక సైడ్ అయిపోయినాం. ఇప్పుడు మన మల్లన్న, రమణ, మహేందరు ఒక దిక్కు అయిపోయారు, మిగతా వాళ్ళంతా ఒక దిక్కు అయ్యి అక్కడ మనకు APTలు ఉంటాయి, 3 APTలు ఉంటాయి. ఆ 3 APTలల్లో వరకల్లా ఆ నెల 20-25 రోజులల్లో టోటల్గా మళ్ళీ అంత దళం కలిసి మళ్ళా. మరి 25 రోజులు మీరు కలిసి బయట ఉన్నారు కదా, భోజనం దానికి ఇబ్బంది పడలేదు? భోజనం అంటే మనకు అక్కడ మేము రాచకొండకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ, సిటీ మీదకి వెళ్ళి అక్కడ మనకు ఉన్నారు కదా సానుభూతి పరులు, ఇట్లా ఉండి అట్లా వాళ్ళు బావుల కాడ. సాధారణంగా ఒక బ్లాస్టింగ్ కానీ జరిగింది చేసాం అనుకోండి, అనుకుంటారు కాదు, ఏదో ఇష్యూ జరిగిందంట, మీరందరూ ఒకేసారి ఒక దగ్గర నుంచి వెళ్ళం. లేదు, మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పోలీసులు వచ్చిన ఒకే దగ్గర ఉంటారు. విడిపోయిన తర్వాత ఎక్కడ కలవాలనుకుంటారు? ముందు APT పెట్టుకుంటారా? APT పెట్టుకుంటాం. ఒకవేళ అది మిస్ అయితే నెక్స్ట్ ఇంకొక APT ఉంటుంది.
ఈ ఏపీటీలకు ఒకవేళ 3 ఏపీటీలు ఉంటాయి, 3 ఏపీటీలకు కూడా హాజరు కాలేదంటే అతడు అరెస్ట్ అయిందా ఏమైందా అనేది అంటే 3 ఏపీటీల తర్వాత కాకపోతే అప్పుడు అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసులు అరెస్ట్ చేసి చనిపోవచ్చు. అది ఓకే. మీరు ఆ గుట్ట ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ మళ్ళీ ఎప్పుడు సమీక్ష జరుపుకున్నారు? 20 నెల రోజుల తర్వాత. ఎవరి సమక్షంలో? మన ఈయన ఉన్నాడు, మన మాధవన్న. ఏమంటారు ఆయన? రాష్ట్ర కమిటీ మాధవన్న. అవును. ఏమన్నారంటే మనది కొంచెం ఇట్లా కాకుండా కాంప్లీట్ అంతా ముక్కమడిగా దాడి చేసినప్పుడు అందరూ ఒక లైన్లోనే పోయేది ఉండే, ఇట్లా కాషన్ ఫాలో కాలేదు, కాషన్ ఫాలో అంటే బాగుండేది. అక్కడ గుట్టలో మంచిగా మనం సక్సెస్ చేసుకున్నాము, ఇక్కడనే మనం ఫెయిల్యూర్ అయినాము అన్న దాని మీద సమీక్ష చేసి అదొకటి. తర్వాత ట్రాక్టర్ లో కాంబ్రేడ్ అని పిలవడం, టార్చ్ లైట్ వేయడం కూడా అది దాని మీద మాట్లాడారు. దాని మాట్లాడినాకనే ఇది కరెక్ట్ కాదు అన్న దాని మీదనే అన్ని మాట్లాడారు. తర్వాత ఏం చేశారు మీరు? యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ తర్వాత ఇక దళాలనే మళ్ళీ ఆలేరుకి వచ్చేసినాం యథావిధిగా. రాచకొండ దళమే ఆలేరు దళం, ఆలేరుకి వచ్చేసి కొనసాగిస్తున్నాం. ఒక రామచంద్రరావు అని ఒక వ్యక్తిని హత్య కేసులో కూడా ఉన్నట్టున్నారు కదా? రామచంద్రరావు ఇన్ఫార్మర్, ఒలిగొండ, నేను ఇంకో వేరే కామ్రేడు ఇద్దరం. ఎందుకు ఇన్ఫార్మర్ మీకు ఎలా నిర్ధారిస్తారండి? అంటే ఇప్పుడు అతను ఖాళీ బేరం చేసుకునేది, ఆయనకి ఏం పని లేదు, ఎక్కడ ఏం చేస్తారు, ఏ ఊళ్ళో ఎవరెవరు మిలిటరీలు ఎవరు దానికి వస్తారు అని సేకరించి పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మర్ సమాచారం ఇచ్చేది. దాంట్లో భాగంగా అప్పుడు ఒకసారి ఏం చేయలేదు, ఒకసారి పిలిపించి మాట్లాడినాం. అన్న అట్లా కాదు, నేను మంచిగానే ఉంటున్నా అంటే వద్దు, నువ్వు ఇది పద్ధతి మానుకో అని కూడా ఒకసారి 2 సార్లు హెచ్చరించడం జరిగింది. అది చెప్పినా కూడా మానుకోకపోవడంగా ఫైనల్గా అది సమాచారం మొత్తం ఒలిగొండ సమాచారం చేరవేస్తున్నా అన్న దానిలో భాగంగానే పార్టీ నిర్ణయం వరకే. అది పార్టీ నిర్ణయం మీ నిర్ణయం? మా నిర్ణయం. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం అంతే. అన్న ఆయన మీతో పాటు 1-2 సంవత్సరాలు పనిచేస్తుంటాడు, తర్వాత ప్రలోభాలకు గురై ఇన్ఫార్మర్ మారి ఉండొచ్చు అనుకుంటాం మనం. కానీ మనతో పనిచేసి ఆయన సర్వీస్ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు ఒక ముద్ర వేసి నిజంగానే ఆయన ఇన్ఫార్మర్ అనుకోండి, ఆయనకు బహిష్కరించాలి తప్ప చంపడం అన్నది ఏ చట్టంలో ఉందండి? అంటే ఏకదమ్నా నీకు చంపరు కదా, నీకు ఇంట్లో మీరు అన్నది వాస్తవేను. ఎంతోమంది కూడా ఇంట్లో పని చేసిపోయి నచ్చకపోతే ఒకవేళ పని చేసి అన్న నాకు ఆరోగ్యం బాగలేదు ఇక లేకపోతే తన పని తాను చేసుకుంటుంటే దానికి ఏం లేదు. ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళు ఏదో పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి చూపిమన్నప్పుడు కూడా అట్లా కామన్గా జరిగినప్పుడు కూడా పిలిచి మాట్లాడేది, అన్న ఇది పద్ధతి కాదు, మనం ఇది అంతా చెప్పుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు అనేది కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడి, నీకు చేసినంత వరకు చేసినవన్నా చేయలేదు కాబట్టి ఇంటికాడనే ఉంటున్నావు కాబట్టి సరే నువ్వు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా నీదేందో నువ్వు ఉండు నిమిత్తంగా అనేది కూడా చెప్పేది. అట్లా వాళ్ళు దాన్ని కొంతమంది ఉపయోగించుకోలే, దాని పైసలకు పోలీసు వాళ్ళకు డబ్బులకు ఆశపడి ప్రలోభాలకు లొంగి ఇది అవి ఇవి ఇస్తానే దానిలో దృష్టిగా వాళ్ళు ఆ పనికి చేయడం జరుగుతుంది. ఫైనల్లా పార్టీ నిర్ణయం అన్న ఇది ఇట్లా చేసినాము దీనికి ఏదో అనేది ఆ నిర్ణయం ప్రకారమే కొంతమంది అట్లా చేయడం జరుగుతుంది. అన్న మీరున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీలో? నేను 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మీరు పటేల్ సుధాకర్ రెడ్డి గారిని చూశారు, మాధవ్ గారిని చూశారు, ఆర్కేని చూశారు, ధర్మాన్ని చూశారు. వీళ్ళందరిలో ఎవరిది ఎక్కువ బాగుంటుంది సరే అంటే పని చేయడంలో కానీ పని చేయించుకోవడంలో కానీ లేదంటే మాటలతో పాటలతో వాళ్ళకి ఆకర్షించేలా చేయడం కానీ స్పీచ్ ప్రభావం కానీ ఎవరిది నలుగురిలో బాగుంటుంది? ఒక్కొక్కరిది ఒకలాగా ఉంటుంది, అందరూ ఒకేలా ఉంటుంది. అవును, అందరిది. ఎవరి స్పీచ్ వింటే మనకి పార్టీలోకి వెళ్ళాలరా అనిపిస్తుంటది. దాదాపు చాలా మంది వరకు అంతే ఉంటది. దీంట్లో పోయిన వాళ్ళంతా ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి ఆ విషయం చెప్తే అది అతడు కదిలేటోడు కాడు, నేను పోవాలని ఒక తపనే ఉంటది, అంత ఉంటది. అది ఆ విధంగా మనిషి అట్రాక్ట్ చేసే స్పీచ్ ఇచ్చేవారు సుధాకర్ అన్న లేదంటే మాధవ్ అన్న? పటేల్ సుధాకర్ అన్న కూడా బాగా అది చేసేది, మాధవ్ అన్న కూడా. కానీ మాధవ్ అన్న చాలా నెమ్మదొస్తాడు కదా, చాలా నెమ్మతం.
దాదాపు మేము మా దళంతో ఆయనకు చాలా జిల్లా కమిటీ బాధ్యతలు కూడా చేసుకున్న, అక్కడ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి చాలా రోజులు ఉండడం జరిగింది. మాధవ్ అన్న చిన్నది ఏమన్నా ఇబ్బంది వచ్చినా అట్లా కాదన్నా ఇట్లా అనేది దగ్గర పర్సనల్గా కూర్చోబెట్టుకొని అన్న ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఎట్లా ఉంది, ఏముందా అనేది మంచిగా మన చెప్పి మోటివేట్ చేసి పంపించేది. సాంబశివుడు మేము దాదాపు ఒక 6 నెలలు చేసినాం ఒకటే దళంలో. ఫస్ట్ వాళ్ళే దళంలో పనిచేసి ఆయన రాచకొండకి వెళ్ళిపోయిండు. రాచకొండకి వెళ్ళిపోయినాక ఇక మళ్ళీ మనకు మధ్యాహ్న క్లాసులు ఉన్నప్పుడే కలిసేది. క్లాసుల తర్వాత అక్కడికి వెళ్ళి నల్లమల్లకి వెళ్ళిపోయేది. ఫైనల్లో నల్లమల్లకి వెళ్ళిపోయిండు. ఇక మధ్యాహ్న ఓసారి కలిసిండు, మాట్లాడు. ఆయన స్వభావం ఎలాగుంటుంది? ఆయన స్వభావం కూడా బాగానే ఉంటుంది. సాంబశివుని స్వభావం కూడా, కానీ ఎక్కువ కోపం ఎక్కువ అట కదా. రాను రాను కొద్ది లాస్ట్కు అప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ లో కోపం ఎక్కువ, లాస్ట్కి వచ్చే వరకల్లా మంచి నెమ్మది. మరి 3 సంవత్సరాలు పనిచేసారు, మీరు ఎందుకు మరి సరెండర్ అవ్వాల్సి వచ్చింది? పార్టీకి చెప్పారా? మేమెందుకు సరెండర్ కావాల్సి వచ్చిందంటే పిల్లలు ఆ మధ్యన మాధవన్నతోటి మాట్లాడినాం. అన్న నిర్బంధం ఎక్కువైంది, ఊళ్ళో వ్యవసాయం చేయనిస్తలేరు, ఇంట్లో ఉండనిస్తలేరు, నైట్ ఈమె 3 పిల్లల్ని వేసుకొని పండుకుంటే కూడా ఎప్పుడు 50 మంది 100 మంది పోలీసులు స్పెషల్ వాళ్ళు వచ్చి భయపెట్టి డోర్లు కొట్టి ఇబ్బంది పెడుతురు. పక్కింటి వాళ్ళ దగ్గర ఆడ వండుకున్నా కూడా పండుకోని పరిస్థితి ఏర్పడదన్న. ఏంది ఇట్లా మరి పిల్లల్ని ఏందని అంటే మాధవాన్ని ఉండి అన్న మరి ఏంది అని అంటే, లేదన్నా మరి పిల్లలు ఇబ్బంది ఉంది కదా, అనారోగ్యం ఉన్నది, మరి వీళ్ళది ఏందని అంటే మాధవాన్ని ఉండి అన్న మేమేమన్నామంటే 3 పిల్లల్ని ఒక తాను వేద్దామన్నా, ఆమె కూడా వస్తూ ఉంటుంది, మరి నిర్బంధాన్ని తట్టుకోలేక ఇబ్బంది పెడుతురు అని అంటే అన్న ఉండి 3 కాదు వాళ్ళకొకరికి ఇద్దామన్న ఒక ఆలోచన మాధవన్న చేసిండు. మాధవన్న చేస్తే పిల్లలు ఎవరికి ఇద్దామని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ పెరుగుతుంటారు అనే దాని మీద ఆలోచన చేసిండు. అన్నప్పుడు మనకు కొంత టైం ఇచ్చిండు. అన్న దీని మీద మరి ఆలోచన చేసుకోరి, ఒకదానైతే 3 పిల్లలు ఒకదాని ఉండలేరు అనేది చెప్పేసిండు. చెప్పినప్పుడు దాన్ని ఇక మళ్ళీ అన్నను అడిగినప్పుడు అట్లా కాదన్నా ఇప్పుడు అని అన్నాడు. మేమెందుకు లొంగిపోవాల్సిన, పిల్లల అనారోగ్యంతో ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతారు, పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. అప్పటికి అందరికి జ్వరాలు అవి వచ్చేసినాయి పిల్లలకు. దాంతో సుద్దాగా మనం బయటకు రావాల్సి వచ్చింది. దాంతో అనారోగ్యం అంటే పార్టీ అనుమతితో వచ్చారు. పార్టీ చెప్పినాము, చెప్పి ఇది పరిస్థితి అనేది. ఎవరి ముందు సరెండర్ అయ్యారు? జేవి రాముడు డిఐజీ. ఆయన ముందు సరెండర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఇక్కడ వెలిగొండ రామన్నపేట, మనకు సిఐ రామన్నపేట స్టేషన్ ఒలిగొండ ఎస్ఐ. సరెండర్ అయిన తర్వాత కానీ సరెండర్ కాకముందు కానీ నయం ఎప్పుడైనా ఎదురుపడ్డా? నయం ఎదురుపడ్డాడు. ఎక్కడ? సరెండర్ అయినాక 2001లో ఇంటి దగ్గరనే ఉంటున్నాం. అప్పటికే సరెండర్ అయిన తర్వాత వచ్చిన మీకు రావాల్సిన వచ్చా ప్రభుత్వం ఇవ్వాల్సింది చెప్తున్నా. సరెండర్ అయినాం. శ్రీనివాసు మధ్యపాటి శ్రీనివాసు, నేను నా ఫోటో కూడా నన్ను ఎప్పుడు ఎవరు చూడలే. డిఐజీ జేవి రామ్ దగ్గరికి పోయినప్పుడే ఈ డిఎస్పి గారు వచ్చారు, రవీందర్ రెడ్డి, మధ్యపాటి శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీనాథ్ రెడ్డి వీళ్ళు వచ్చారు. మేము అక్కడనే కూర్చున్నాం ఇట్లా టేబుల్ మీద. వాళ్ళు పోయారు, మీరు ఏ ఊరు అని అంటే ఇట్లా నేనే ఉరుకుప్పల మల్లయ్య అని అంటే, ఆహా నువ్వేనా అనేది అప్పుడు చూసారు వాళ్ళు. అప్పటిదాకా మన ఫోటోలు కూడా నేను ఎట్లుంటా అనేది కూడా వాళ్ళకి తెలియదు. మీరు సరెండర్ అయిన తర్వాత వచ్చారు? తర్వాత అయినా. ఎవరి ద్వారా అయ్యారు మీరు? నేను ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, గర్దాస్ బాలయ్య అని, డిసిసి మాజీ అధ్యక్షుడు, ఆయన ద్వారా వెళ్ళారు. ఆయన ద్వారా ఇట్లా అంటే అప్పుడు చూసారు పోలీసులు? అప్పుడు చూశారు. ఏమంటారు? నువ్వేనా మల్లయ్య అంటే నేనే సార్ అని అన్నాక మాట్లాడి అక్కడ మళ్ళా భువనగిరి పిలిపించారు. భువనగిరి కాడి పోయిన ఒలిగొండ పోలీస్ స్టేషన్ కాడ ఉన్నప్పుడు కూడా ఒక 3 రోజుల దాకా అసలు ప్రెస్ మీట్ ఇట్లా సరెండర్ అయినది కూడా ఇస్తలేడు. ఇకపోతే మా మిసెస్ ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు సరెండర్ అయిన 3 రోజులు అయింది, పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తలేరు అనే విలేకరులకు చెప్పి, విలేకరులు పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలిసి ఎస్ఐ గారిని సిఐ గారిని కలిసి
కలిసి మాట్లాడుతుంటే ఏం లేదు మాట్లాడుతున్నాం అన్నది ఆ రోజు నెక్స్ట్ తెల్లారి సరెండర్ అయింది అనేది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక కొన్ని రోజులు కేసులు ఏం లేవు అనేది చెప్పేశారు. కేసులు లేవు అంటే సరే ఇంటికాడ ఉండు, కేసులు ఏం లేవు అన్న, మీకు వచ్చేది మీకు ఇస్తాం, ప్లాట్ ఇస్తాం, 5 ఎకరాల జీవో ఉన్నది, ఆ 5 ఎకరాల ల్యాండ్ ఇస్తాం అనేది చెప్పేశారు. సరే మంచిది లే ఇప్పుడు అనేది మనం ఇంటికి వెళ్ళి వచ్చేసినాం. ఇంటికాడ ఉన్న కొద్ది రోజుల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ మాధవరెడ్డి గారు నిలబడు పోలీస్ స్టేషన్ పని ఉందా అనేది పిలిచారు. రమ్మంటే పోయినాం. పోయినప్పుడు పోలీస్ స్టేషన్ పోగానే 14 కేసులు పెట్టి వాళ్ళు నల్గొండ జైలుకు పంపించేసారు. అయ్యో. నల్గొండ జైలుకు పంపిస్తే నల్గొండ జైల్లో 1 సంవత్సరం ఉన్నాం. ఆ 14 కేసులలో నల్గొండలో కొన్ని, భువనగిరిలో కొన్ని, రావణపేటలో కొన్ని. ఆ కేసులన్నీ ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడు లేకుంటే మా మిస్సెస్ ముందటుండి 3 లాయర్లను పెట్టి బెయిల్ సంవత్సరం తర్వాత బెయిల్ తీసుకొని వచ్చేసి. మీరు అడగలేదా నా మీద కేసులు లేవని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నా మీద ఎందుకు పాత కేసులు పడి? మేము అడిగినాం మధ్యపాటి శ్రీనివాసరావు కూడా అడిగితే లేదు అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి వచ్చేసింది, మాకేం తెలియదు ఇట్లా అనేది అతను చెప్పేసి. బయటకు వచ్చారు. బయటకు వచ్చాక మీ జీవనం ఎలా కొనసాగింది? మా జీవనం బయటకు వెళ్ళి వచ్చినాక 2001లో 1999లో లొంగిపోయినాం. 2001లో ఇంటి దగ్గర వండుకుంటూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా కళ్యాణ్ యాదగిరి రెడ్డి అతను ఉండి తెలంగాణ ఉద్యమం అప్పుడు అందులోనే పోరాడారు పబ్లిక్ గురించి, ఇప్పుడు తెలంగాణ గురించి పోరాడవలసింది, మీరు తెలంగాణ పార్టీలకు రావాలా అనేది పిలిచి మాట్లాడినాక సరే అన్న నేను వస్తా అనేది చెప్పేసిన. కొన్ని రోజులు ఒక 5-10 రోజులు మండల నాయకులు పంపించి ఇంటికి పంపించేస్తే పెద్ద మనిషి మాట్లాడిండు కళ్యాణ్ యాదగిరి రెడ్డి, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం అనేది తెలంగాణ పార్టీలో వండుకుంటున్నా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ గురించి పోరాటం చేసినాం. మరి మీ కుటుంబ నేపథ్యం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి అంటే చాలా అప్పులు అయినాయి అప్పటికి. కేసులు లాయర్లకు ఒకటి కాదు, ఇప్పుడు రోజు డైలీ దాదాపు యాదగిరిగుట్ట కేసులో ఒక 25 మంది ఉన్నాం. అందులో డైలీ ఒక 15 రోజులు డైలీ కేసు, రోజు పోయి ఆ కేసులో రోజు ఉదయం పోవాలి, 10 గంటల నుంచి 6 గంటల దాకా అక్కడ ఉండాలి. మరి నయం ఎప్పుడు ఎదురాడు మీకు? నయం మీ తెలంగాణ ఉద్యమంలో ఇంటికాడ ఉంటున్న క్రమంలో ల్యాండ్ ఫోన్కు వేరే అతను పంపించి ఇంటికి పంపించి ల్యాండ్ ఫోన్ చేసి మాట్లాడాడు. నువ్వు మాకు సరెండర్ కావాలి, నీకు డబ్బులు అవి ఇస్తాము, నువ్వు సరెండర్ కావాలి, మాతోటి పని చేయాలి అని అంటే నేను చేయలేమన్నా, మేము స్వచ్ఛందంగా వచ్చినాం, నీ అక్కడ ఇక్కడ కాదు ఊర్లోనే అనుకుంటున్నాం, మనకున్న కొద్ది వ్యవసాయంలో మనం చేసుకుంటూ ఉంటాం అంతే తప్ప కానీ మేము రామని చెప్పి. నయము ముందు ఒక వార్నింగ్ ఇస్తాడండి, అయితే అటైన్ ఉండాలి లేదా నా దగ్గర ఉండాలి, మధ్యలో ఉండకూడదు అంటాడు. అటువంటి వార్నింగ్ వచ్చిందా మీకు? ఇతను వచ్చి ఫోన్ చేసిన కొద్ది రోజులకు మళ్ళీ ఒకసారి నువ్వు అర్జెంటుగా భువనగిరికి రావాలా అని అన్నా. భువనగిరికి నేను ఒక్కనే వెళ్ళిపోయినా. కార్లో వచ్చిండు, కార్లో ఎక్కించుకొని ఏంది సంగతి అని నేను ఉండలేను, నా కింద పని చేయాలంటే నేను పని చేయలేను అని చెప్పేసి. పని చేయకుంటే మరి నువ్వు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి సహకరిస్తున్నావు, నన్ను పట్టిస్తేందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు, నేను అలాంటి పని ఏం చేస్తలేను, మేము వచ్చినాము క్రమంగా మన పని ఏందో మనం చేసుకుంటుంటున్నాం అంతే తప్ప కానీ అలాంటిది నిన్ను పట్టియాలి ఇంకోళ్ళకి వాళ్ళకు మేము కీడు చేయాలనే ఒక ఆలోచన ఏం లేదు, నేను అట్లా రానని నేను చెప్పేసాను. తిప్పిండు 1 గంట 2 గంటలు తిప్పి లేదు నువ్వు రావాలి బాగుండదని అంటే నేను రానని చెప్పేసి పోతాను ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎప్పుడు మీ దగ్గర రాలేదు? ఇక అక్కడి నుంచి మన దగ్గరికి. నయంతో పాటు కొన్ని దందాలు చేశారా నువ్వు? లేదు దందాలు లేదు. దందాలు చేస్తే ఇట్లెందుకు నువ్వు బెదిరింపులు పాల్పడ్డారని నయంతో కలిసి? లేదు సార్ నయం అయిపోయింది,
ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎట్లా ఉంది? ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ కేసులకు ఖర్చులు, ఈ లయర్లకు, కోర్టుల చుట్టూ తిరగడానికి మొన్న రీసెంట్గా 1 సంవత్సరం క్రితమే అయిపోయింది యాదగిరిగుట్ట. మీకు ఇవ్వాల్సిన 5 ఎకరాల భూమి ఇచ్చారా? ఇయ్యలే. మరి అడిగారా మీరు? మేము అడిగినాము, ఇస్తామని అంటారు. ఇప్పుడు కూడా 24 సంవత్సరాలు ఎందుకు ఇస్తారు? ఇయ్యలే. మేము కూడా అడిగినాము. మాకు ఆ రోజు జనజీవన సమితిలో కలిస్తే 5 ఎకరాల భూమి ఇస్తున్నారు కదా సార్. మరి ఏందని అంటే వస్తుంది